టిఫిన్ బాక్సు బాంబులతో పేలుళ్లకు కుట్ర. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సేల్స్ ఆర్డర్. అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్లో 3 రోజుల పాటు మకం వేసిన 6 ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు. బోయిగూడలో 3 రోజులు మీటింగు. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్. బ్లాస్టింగ్ల కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీసుల రిమాండ్. రిపోర్ట్ల సంచలన విషయాలు. రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరాలు సేకరణలో నిమగ్నం. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్లో బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇందుకోసం బోయిగూడలో 3 రోజులు సమావేశం నిర్వహించినట్టు సమాచారం. బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టు ఏపీ పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్ బ్లాస్టింగ్లు, రిహార్సల్స్ నిర్వహించినట్టు గుర్తించారు. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సమీర్, సిరాజ్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ శనివారం అరెస్ట్ చేసింది. విజయనగరం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఇక ముస్లింలకు చెడ్డ పేరు రమ్మంటే ఎందుకు రాదే? ఇటువంటినేమో ముస్లింలు పట్టించి ఇవ్వరు, పైగా వీళ్ళకు షెల్టర్లు ఇస్తారు. ఇప్పుడు వీని వల్ల ఏ 100 మంది చచ్చిపో, ఏ 200 మంది చచ్చిపో. చూడండి, హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర జరిగింది. అది 2005-06 టైంలో కావచ్చు జరిగింది, కరెక్ట్ సంవత్సరం గుర్తుకులేదు. ఆ టైంలో 7-8 మంది దాకా చనిపోయింది గోకుల్ చాట్ దగ్గర. సేమ్ అది సైకిల్ బాంబు కావచ్చు, అది సైకిల్ బాంబు, టిఫిన్ బాంబు, రెండిట్లో ఏదో ఒకటి అయింది. ఇప్పుడు మళ్ళా సేమ్ ఇట్లనే టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టి మళ్ళా హైదరాబాదును అల్లకల్లోలం చేసి ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని మొత్తం ప్రపంచం మొత్తం ఉలిక్కిపడి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటోడు రాకుండా, ఇక్కడికి కంపెనీలు రాకుండా, మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధి వెనకకు పోయేలే ఇక ఆలోచన చేసిండు సిరాజు, సమీరు. ఎందుకు బతుకుతానరా మీరు? వీనికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు బయటికి రావాలి ముందు. ఈ పాత బస్తీలో ఆల్రెడీ ఉగ్రవాదులు ఉన్నారని మనము మొన్ననే పాల్గామ్ దాడులు జరిగినప్పుడు వీళ్ళు జై హిందుస్థాన్ అని అక్బరుద్దీన్, అసౌద్దీన్ కొట్టించినప్పుడు మనం అన్నాం, అయ్యా మీరు జై హిందుస్థాన్ అనడం మాకు ముఖ్యం కాదు, మీ పాత బస్తీలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎంతమంది అనుమానితులు ఉన్నారు, మన రాష్ట్రం కానోళ్ళు, మన దేశం కానోళ్ళు, పాకిస్తాన్ నుండో, బంగ్లాదేశ్ నుండో, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు ముస్లింలు ఎంతమంది అనుమానితులు ఉన్నారు, వాళ్ళ డేటా పోలీసు వారికి ఇవ్వండి అని మనం ఆల్రెడీ 15 రోజుల క్రితమే వీళ్ళని రిక్వెస్ట్ చేసినాం. దాంతోపాటు మన జిల్లాల్లో కావచ్చు, మన మండలాల్లో కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు, కొత్తగా టోపీలు పెట్టుకొని గడ్డాలు పెంచుకొని తిరిగే ఈ దొంగ కొడుకులను జర గుర్తించండి అని కూడా మనం చెప్పినాం. ఆఖరికి చూడండి, ఏపీ రంపచోడవరం అడవిలో బ్లాస్టింగ్కి సంబంధించి రిహార్సల్ చేసినలాట ఈ దొంగ కొడుకులు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీకు ఇవి అర్థం కాలేదా? ఇక్కడ మన హైదరాబాద్లో చేయాలని చూసినలాట ఇది. అక్కడ రంపచోడవరానికి సంబంధించిన ఏపీ పోలీసులు పట్టుకున్నారు. మరి ఇక్కడ సిరాజు అంటే వీడు కొంపదీసి షఫీఖాన్ తోటి తిరిగే సిరాజా వీడు? 100% వీళ్ళకైతే దుబాయ్, అరబ్ దేశాల నుండి వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయని నిజమే, దాంట్లో నో డౌట్. దానికి సంబంధించిన పక్కా డీటెయిల్స్ కూడా మన దగ్గరికి ఒక్కొక్కటి వస్తూనే ఉన్నది. కాబట్టి నేను మళ్ళీ అంటున్నా, ముస్లిం సమాజం అంతా వ్యతిరేకత కాదు, కానీ ముస్లిం సమాజం నుండే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి దీని పునాదులను గమనించకపోతే భవిష్యత్తులో ముస్లింలు అంటే ఉగ్రవాదులు, ఉగ్రవాదులు అంటే ముస్లింలు అనే కాడికి వస్తుంది. అప్పుడు సామాన్య ముస్లింలతోటి కూడా మేము స్నేహం చేయడానికి ఇష్టపడం. ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే మీరు మా హిందువుల ప్రాణాలను, మా తెలంగాణ ప్రజల ప్రాణాలను తీయడానికి మీరు మీతో స్నేహం చేయాలా? ఒకడు మీ ఇప్పుడు ఈ సమీర్ గానికి, సిరాజ్ గానికి హిందువులు షెల్టర్ ఇస్తారా? ఇవ్వరు. క్రైస్తవులు షెల్టర్ ఇస్తారా? ఇవ్వరు. నేను క్రైస్తవ సంఘాలను ఒకటి అంటాను, మీరు ఏ ముస్లిం మత బోధకుని కూడా మీ స్టేజ్ల మీదకి రప్పించొద్దు. అది షఫీగాన్ని కానీ, సిరాజుని కానీ, ఇంకోని కానీ, ఇంకోని కానీ. దానివల్ల మీ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం పడుతుంది మీకు. అది మీకు చెడ్డ. ఇన్ని రోజులు క్రిస్టియన్లు అంటే వాళ్ళు సామాన్యులు, వాళ్ళు ఒకటి వచ్చినా తిప్పుకొని ముఖం తిప్పుకొని పోతారు అనే ఒక భావన ఉండే. దాన్ని అనవసరంగా మీరు క్రాస్ చేస్తాను. మన షఫీగాన్ని మీ స్టేజ్లో మీదికి పిలవడం వల్ల
షఫీగాడు మీరిద్దరు ఒకటే లెక్క ఈ హిందువులు చూస్తారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీరు హైదరాబాద్లో ఉన్న ముస్లింలు కావచ్చు, గ్రామాల్లో ఉన్న ముస్లింలు కావచ్చు, ఈ కొత్త ముస్లింలకు ఆశ్రయాలు ఇస్తాను. వాడు ఏ ఊరు నుండి వస్తారో తెలియదు, ఏ రాష్ట్రం నుండి వస్తారో తెలియదు, కానీ మసీదులలోనే వీళ్ళు అడ్డాలు, మసీదులలోనే అడ్డాలు. వీళ్ళకు మిగతా ముస్లింలు అన్నాలు అండకపోయి పెడతారు. మా ఊర్లో కూడా కొత్తగా ఒక 5-6 ముస్లింలు కనబడుతున్నారని సమాచారం. నేను చాలాసార్లు చెప్పిన, గ్రామంలో పోయినప్పుడు కూడా కొత్త ముస్లింలు వస్తాను గమనించుర్రి, వాళ్ళు ఏం చెప్పడానికి వస్తానంటే ఆ మసీదులో వాడు ఇట్లా వాక్యం చెప్పడానికి వస్తాను అంటాను. మసీదులో వాక్యం చెప్పడానికి బయట నుండే రావాలా, ఇక్కడ ఉన్న వాళ్ళని తయారు చేసుకోరా మీరు? కాబట్టి ఇది చాలా ప్రమాదం. ఇది రానున్న రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి ప్రమాదం ఇది. ఒక్కసారి ఒక బాంబు వేలిందనుకో హైదరాబాద్లో, ఇప్పటికే మనకు రైతుల మరణాలు జరుగుతున్నాయి, నిరుద్యోగులు అలమటిస్తున్నారు, ఆ సంక్షేమం కుంటుపడిపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. ఒక్క బాంబు పేలిన తెల్లవారి ఉన్న కంపెనీలు కూడా ఊడబీక్కొని వెనకపోతే అడుగురు. కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయనే హోంమంత్రిగా ఉన్నాడు, మరి మీ ఇంటెలిజెన్స్ బరాబర్ పనిచేస్తేనే ఇటువంటి అరికట్టవచ్చు. లేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది గోకుల్ చాటు, ఇప్పుడు మీ హయాంలో జరిగితే మీరు పూర్తిగా విఫలమైనట్టే. ఇంకా రాజశేఖర రెడ్డి గారన్న పేదల పెన్నిదని ఒక టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మరి మీరు ఇంతవరకు అయితే ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేయలే, ఆఖరికి మీ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలే. కాబట్టి ఈ బాంబు పేలులు కనుక ఒకసారి జరిగితే ముఖ్యమంత్రిగా నీ చాప్టర్ క్లోజ్.